నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఈ రోజు మనతో పాటు తెలుగు ప్రముఖ ప్రొడ్యూసర్ నట్ కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. వైసీపీ నుంచి వలసలు వలసలు ప్రారంభమైన అనుకోవాలా సార్? అయితే ప్రకాశం డిస్టిక్ నుంచి ఇప్పుడు ఆదిమూలపు సురేష్ గారు వస్తున్నారు. అది కూడా ఒక తెలుగుదేశంలో ఒక పెద్ద నాయకుడు తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఆదిమూలపు సురేష్ తో పాటు ఇంకా కొంతమంది వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఏ విధంగా చూడాలి సార్ మనం ఈ విషయాన్ని? ఒకటండి, ఫస్ట్ నైతిక బాధ్యత అంటారు. అంటే నైతికత అంటే మనం ఎవరితో కొట్లాడాం, ఎవరితో మనం 5 సంవత్సరాలు ఇది అవినీతి పాలన, ఇది హిట్లర్ పాలన, వీళ్ళందరూ కలిపి మనం మోసం చేశారు, ఈ మినిస్టర్ ఇది చేశాడు, ఆ ఎమ్మెల్యే ఇది చేశాడు, ఆ జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడు అని మనం ఏం మాట్లాడామో, మనం మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వస్తారు. రాకముందు వచ్చి ఉంటే వేరు, వచ్చిన తర్వాత వస్తున్నారు అంటే అర్థం ఏంటో తెలుసండి. వాళ్ళకి మనకి తేడా ఏంటని అడుగుతున్నాను. టీడీపీ వారు అవ్వచ్చు, జనసేన వారు అవ్వచ్చు, బీజేపీ వారు అవ్వచ్చు. బిఫోర్ ఇస్ ఎలక్షన్ అప్పుడు గవర్నమెంట్ మీద మనకి వ్యతిరేకత ఉంది. ఎస్, పూర్తిగా నష్టం అయ్యింది. జగన్మోహన్ రెడ్డి నమ్మట్లేదు, పలానా పార్టీ జాయిన్ అవుతుంది, వెల్కమ్ టు ఇస్ పొలిటికల్ లీడర్స్. కానీ ఆఫ్టర్ ఎలక్షన్స్ 1 year అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి నమ్ముకున్న తర్వాత 5 సంవత్సరాలు అందరూ పదవులు పొంది అన్ని చేసి వాళ్ళ అనుభవించి మళ్ళా రేపు ఇక్కడ చేసిన అవినీతి, గతంలో చేసిన అవినీతి కప్పిపుచ్చుకోవడం కోసం, ఈడీ కేసులు తప్పిపుచ్చుకోవడం కోసం, పోలీస్ కేసులు తప్పిపుచ్చుకోవడం కోసం మన కాడకు వస్తాను అంటే చేర్చుకుంటే మనకి వాళ్ళకి నైతికత ఏముంది అని అడుగుతున్నా. ఇది లోకేష్ గారిని అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా, పురంధేశ్వరి గారిని అడుగుతున్నా, అమిత్ షా గారిని అడుగుతున్నా, మోడీ గారిని అడుగుతున్నా. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు వాళ్ళ 1000 కోట్లు ఈడీలో వసూలు చేసుకున్నారు అని చెప్పిన అవినీతి కార్యక్రమాలు విజయసాయి రెడ్డి గారు, ఎంవివి సత్యనారాయణ గారు మొత్తం టోటల్ గా ఛాలెంజ్ చేసి తొడకొట్టి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు నా మీద జాయిన్ అవ్వండి, నా మీద నించొని గెలవండి అని చెప్పేసి ఎంవివి సత్యనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారి మీద సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి అక్కడ సైట్ కాడికి వెళ్ళి ఇది క్రిస్టియన్ సైట్ కబ్జా చేశాడు అని చెప్పి, కబ్జాల రాయుడు, ఎస్ వాస్తవం అది, అది క్రిస్టియన్ సైట్ కబ్జా చేశారు. ఆ కబ్జా చేసినప్పుడు ఛాలెంజ్ చేశాడు. కానీ ఎలక్షన్ తర్వాత ఏమైపోయింది, గవర్నమెంట్ రాకముందు ఛాలెంజ్, రాకముందు వచ్చిన తర్వాత దోస్తానా నెంబర్ 1. అంటే ఇవన్నీ నేను ప్రజలు చూస్తున్నారు. అంటే మనం పోరాడుతూ ఉంటాం, వాళ్ళ ఒక వర్గం ఉంటుంది, మనం ఒక వర్గం ఉంటాం. ఆ వర్గానికి ప్రజలకు మనం ఏం చెప్తున్నాం, ప్రజలకు కానీ మన కార్యకర్తలకు కానీ ఫలానా ఎంవివి సత్యనారాయణ మీద పోరాడమని చెప్పారు, అపోజిషన్ ఉంటాడు, పోరాడాం. ఎంవివి సత్యనారాయణ గారిది భూములు ఆక్రమించారని మీరు ఫైట్ చేశారు, మీ కార్యకర్తలంతా, మీ అందరు వేలాది మంది కార్యకర్తలు మీ దగ్గరికి వచ్చారు, వాళ్ళు వచ్చి వేలాది కాదు వచ్చి వాళ్ళు ఛాలెంజ్ చేశారు. ఓకే, ఇది రాజకీయ వ్యూహంలో భాగం అవ్వచ్చు, ఇష్యూస్ బేస్డ్ అవ్వచ్చు. కానీ అవినీతికి పరాకాష్టాన్ని ఎంవివి సత్యనారాయణని మరి మీరు ఈ రోజు ఎందుకు పట్టించుకోవట్లేదు అని పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా. విజయసాయి రెడ్డి గారు బీజేపీ అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తున్నప్పుడు కూటమిలో మీరు ఎందుకు ఖండించట్లేదు అని అడుగుతున్నా. అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఆయన కృతజ్ఞత చెప్పాడు ప్రతి విషయాన్ని. మీ కూటమిలో అంటే బీజేపీ, వైసీపీ, టీడీపీ కలిసి ఉన్నాయా లేవా అనేది ఇది ప్రజల అనుమానం. ఇది నా అనుమానం కాదు. బీజేపీ కూడా కాంగ్రెస్ కి వైసీపీకి సపోర్ట్ చేస్తుంది, మీకు సపోర్ట్ చేస్తుంది. కనుక మీకు వైసీపీకి యాంటీ లేదు అనిపిస్తుంది. ఎందుకంటే బిఫోర్ ఎలక్షన్ లో ఆ ఒక్కరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనలేదు. విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు అది బీజేపీకి రావడం కోసం ఆ సీటు రాజీనామా చేశారు. ఆయన ఇండైరెక్ట్ గా ఏదో పాలిటిక్స్ ఉన్నాయి, ఆ పాలిటిక్స్ లో మరి ఆ భాగం ఏంటి, దాని మీద ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు. ఆయన ఏమంటాడంటే నాకు చంద్రబాబు నాయుడు గారితో వ్యక్తిగత తగాదాలు లేవంటారు, అందుకని తారక రత్న గారు మిస్సెస్ చుట్టం ఆయన. అలాగే బీజేపీతో నాకు చాలా చాలా అనుబంధం ఉందంటాడు. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఇంతమంది పదవులు అనుభవించి మొత్తం టోటల్గా అన్ని అనుభవించి అవినీతి దాంట్లో కూరుకుపోయిన వాళ్ళని మనం చేర్చుకోవడం నైతికత అని అడుగుతున్నా. ఇది ఆదిమూల సురేష్ గారు అవ్వచ్చు, నందిగాం సురేష్ గారు అవ్వచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవ్వచ్చు, ఆల్ వైసీపీ నాయకులు అందరి మీద మీరు అవినీతి పెట్టారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద 5 కోట్ల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పేసి కేసులు పెట్టారు. మరి అక్కడ ఉన్న నాయకులకు మీరు ఏ సమాధానం చెప్తారు?
అంటే నైతికత అంటే గత పాలకులది మనం వద్దపుచ్చుకున్నాము అని అనుకుంటే మరి అలాంటప్పుడు ఆ పాలన ఇస్ బెటర్ అనుకోవచ్చుగా. మీ పాలన ఏముంది? కనుక నేనేమంటున్నానంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ మనకి శత్రువులని నేను చెప్పట్లా. అవినీతి అనేది మనం చెప్పాం కాబట్టి ఇది అబద్ధం. అవినీతి అని ఏ పార్టీ, బీజేపీ కూడా అవినీతి చేయలేదు, ఆయన చాలా మంచివాడు, ఆ రోజు చెప్పిన మాటలన్నీ మేము అబద్ధాలు, మేము పార్టీని నిలబెట్టుకోవడం కోసం పార్టీకి అపోజిషన్ ఉన్నాడు కాబట్టి మేము మాట్లాడాము అని దాన్ని ఒప్పుకోండి. నేనేమో దాన్ని ఒప్పుకోండి మరి ఆ మాట, అంతే కదా. ఇప్పుడు నేనేమి ఎవరి కోసం నేను ఆ మాట్లాడట్లే. ఆదిమూలపు సురేష్ గారు అవ్వచ్చు, సో మెనీ పీపుల్స్ ఎవరైనా అవ్వచ్చు, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేర్చుకుంటూ వెళ్ళిపోతే దీర్ఘకాల కార్యకర్తలు ఎన్నో సంవత్సరాల నుంచి మీ పార్టీని నమ్ముకొని నాయకులు అందరూ ఏమవుతారు? ఆ నియోజకవర్గంలో నాయకులు ఏమేమి తీర్చుకుంటారు? ఇది జరుగుతున్న గొడవలు, ఇది జరుగుతున్న ఇబ్బంది. మేము ఇన్ని సంవత్సరాలు పార్టీని నమ్ముకొని ఉన్నామే, ఓకే మా వల్ల జనం వచ్చారా, జనం రాలేదు. బిఫోర్ ఈ ఎలక్షన్ ఆ వ్యక్తి గట్టివాడైతే మీరు తీసుకోండి, మంచి వ్యక్తిని ఎప్పుడూ తీసుకోండి, నేను కాదని చెప్పట్లా. కానీ మీరు ఆల్రెడీ కేసుల మీద ఆరోపణలు చేశారు, ఎన్నో మీరు చేసిన వాళ్ళు ఎలా తీసుకుంటారు అని నేను కోర్టు మీద అడుగుతున్న ప్రశ్న ఇది. అలాగే ఇక్కడ వైసీపీ అనేది సపరేట్ పార్టీ. విజయసాయి వాళ్ళొకటి ఇండైరెక్ట్ గా నాకు తెలిసిన సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, వీళ్ళందరి వల్ల నేను ఓడిపోయాను, వీళ్ళందరూ సలహాల వల్ల నాశనం అయిపోయింది పార్టీ, వీళ్ళందరూ వెళ్ళిపోయినా నేను తోసేస్తాను బయటికి, వాళ్ళందరినీ తేల్చుకొని మీరు ఏమైనా చేసుకోండి, కొత్త రక్తం కావాలి, నాకు కొత్త రక్తం కావాలి, నిజాయితీ పరులు కావాలి, కొత్తగా నేను పోరాటానికి సిద్ధం అవుతున్నా, నేను పార్టీ 2029 గవర్నమెంట్ ఫామ్ చేస్తా, ఛాలెంజ్ చేస్తున్నా. నాకు విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినా, ఇంకొకరు వెళ్ళిపోయినా, వీళ్ళు వెళ్ళిపోయినా, వాళ్ళు వెళ్ళిపోయినా మాకు ఎవరు అవసరం లేదు, వీళ్ళ వల్లే నాశనం అయిపోయింది పార్టీ అనేది అది ఆయన ఇంటర్నల్ గా అక్కడ జరిగిన మీటింగ్ లో నాకు కొంత తెలుసు కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళ సీనియర్ల వల్ల చెప్పిన మాట వల్ల పోయింది. మాకు వీళ్ళు తీసుకుంటే మాకు సగం భారం వదిలేస్తుంది, సగం భారం వదులుతుంది, కొత్తగా ఆ ఏరియాలో ఇంకొక వ్యక్తిని తీసుకోవచ్చు, కొత్తగా ఆ వ్యక్తిని మనం ఆ యూత్ అనేది మనం చేసుకోవాలా, రక్తం యువరక్తం రావాలా అన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. మీరు మాట్లాడితే ఇలాంటి వాళ్ళందరూ తీసుకొని మినిస్టర్ చేశారు, గొలుసు పార్థసారథి గారికి మినిస్టర్ చేశారు, ఆయన మొన్నటిదాకా వైసీపీ కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తిని తీసుకొని మీరు మినిస్టర్ చేశారు. ఇలా ఎంతో మందిని మీరు చేసుకుంటూ వచ్చారు. ఇంతకుముందు వైసీపీలో అమర్నాథ్ రెడ్డి గారిని మినిస్టర్ చేశారు, అఖిలప్రియ గారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు మినిస్టర్ చేశారు. అంటే ఇవన్నీ కూడా గతంలో కూడా మీ మీద పార్టీలో ఉండే బదులు పార్టీ నుంచి వెళ్ళిపోయి లాస్ట్ మినిట్ లో పార్టీకి వస్తే బెటరు అని చాలా మంది అనుకుంటున్న మాటలు ఇవి. ఇది నట్టుకుమార్ మాటలో, మీ మాటలో, సురేంద్ర గారి మాటలో కావు ఇవి. ఇది ప్రజలు అనుకుంటున్న, కార్యకర్తలు అనుకుంటున్న మాటలు ఇవి. కనుక దయచేసి మీరు వైసీపీ వాళ్ళని చేర్చుకున్నా, బీజేపీ వాళ్ళు చేర్చుకున్నా, టీడీపీ వాళ్ళు చేర్చుకున్నా, జనసేన చేర్చుకున్నా, మీరు గతంలో చేసిన మాటలు వాళ్ళ మీద ఉపసంహరించుకోండి. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, సోమ్యులు, చాలా గొప్పవాళ్ళు అని మీరు చెప్పండి మళ్ళా. అంతే తప్ప మాకు ఆ కులవాడు కాబట్టి మా కులవాడు మేము చేర్చుకుంటాం, మా కులవాడు కాబట్టి మేము చేర్చుకుంటాం అన్నప్పుడు వాళ్ళ మీద అభియోగాలని మీరు తప్పనేది రేపు ఎలక్షన్లో తేలుతుంది. రేపు తప్పని తేలుతుంది. కనుక దయచేసి పార్టీ మీద చాలా నమ్మకం పెట్టుకొని, కూటమి మీద చాలా నమ్మకం పెట్టుకొని 164 సీట్లు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. మద్యం ఇచ్చారు, మద్యం ఏర్లే పారుతుంది, మీకు రోడ్లు డెవలపింగ్ లేవు, గత పాలకులు చేసిన తప్పులకి 11 సీట్లు ఇచ్చారు. దయచేసి 164 సీట్లలో మీరు డెవలపింగ్ చేసి పరిశ్రమలు తెచ్చాను అంటున్నారు. మీ సినిమా పరిశ్రమ ఇప్పుడు కొంచెం రాలేదు, సినిమా పరిశ్రమ మొత్తం టోటల్గా డెవలప్ అవుతే కొన్ని వేల ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు కొంచెం ఉద్యోగాలు స్టార్ట్ కాలేదు, పరిశ్రమలు అగ్రిమెంట్లు అయ్యాయని చెప్తున్నారు. 2014 నుంచి 19 దాకా కూడా మీరు అదే చెప్పారు. ఈరోజు పంచగ్రామాలు ల్యాండ్లు మీరు మొత్తం టోటల్గా అన్ని మేము విత్డ్రా చేసామంటున్నారు. శారదా పీఠాధిపతి కేసులు వేశాడు, మఠాధిపతులు వేశారు కేసులు, అవన్నీ ఎలా విత్డ్రాలు చేస్తారు? అలా ఎకరాలు ఉన్నవి ఎలా చేస్తారు? గజాలు ఉన్నవి ఎలా చేస్తారు? దాని గైడ్ లైన్స్ ఏంటి? దాని ఇంటెన్స్ ఏంటి? మొత్తం టోటల్గా మానస ట్రస్ట్ నుంచి ఎన్ని ఉన్నాయి, మొత్తం ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, పంచగ్రామాల్లో ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాలు ఎలాగిస్తారు, ఏమిస్తారు, దాన్ని అందరినీ కూడా ఒక లైన్ పెట్టారు. 150 గజాలు మీరు 2016లో పెట్టిందే 150 గజాలు రెగ్యులర్ చేస్తా ఉంటున్నారు. అది పాత జీవోనే కదా.
కొత్త జీవో కాదు కదా. అక్కడ ఉన్నది ఒక్కొక్కరికి 1000 గజాలు, 2000 గజాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 6 ఎకరాలు. పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పరిస్థితి ఏంటి? మీరు ఎంత రెగ్యులరైజ్ చేస్తారు, ఎంత అమౌంట్ రెగ్యులరైజ్ చేస్తారు, ఎంత మనిషికి ఎంత ఉండాలి, దాని గైడ్లైన్స్ కూడా మీరు అది కూడా తీసి చెప్పాలి. ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. మీరు దాని మీద డబ్బు కట్టండి, నేను తప్పని చెప్పట్లేదు. పంచగ్రామాల్లో మొత్తం అంతా క్లియర్ చేయాలి. పంచగ్రామాల్లో ఎవరికి ఎంత ఎంత అనేది ఇప్పుడు మీరు డబ్బు కట్టించుకోండి, గవర్నమెంట్కి డబ్బు కట్టించుకోండి. మీరు దేవస్థానానికి ఎంత కట్టమంటారో, మీకే గవర్నమెంట్కి ఎంత కట్టమంటారో మీరంతా ఇంటర్నల్ గా మాట్లాడుకొని, పీఠాధిపతులు కూడా కూర్చొని సుప్రీంకోర్టులో ఉన్న కేసుల్ని, ఇక్కడ కేసుల్ని విత్డ్రాల్ చేసి మీరు రిజిస్ట్రేషన్లు అన్ని సుముఖం చేస్తే అందరూ కూడా మంచి కార్యక్రమం. 1,00,000 కోట్ల దాకా అక్కడ ఆదాయం వస్తుంది. ఇలాంటి ఆదాయం వస్తుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ పెట్టండి, మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టండి. మీరు ఆల్రెడీ జిఎస్టీ ఇక్కడ కట్టే విధంగా చూడండి, పరిశ్రమలు వచ్చే విధంగా చూడండి. ఇవన్నీ వీటి మీద చూడండి. కానీ ఎవరో మీ పార్టీలో చురుకైన నాయకులు ఉండబట్టే కదా 124 సీట్లు గెలిచారు. మీ పార్టీలో చురుకైన కార్యకర్తలు ఉండబట్టే కదా 124 సీట్లు గెలిచారు. మీ పార్టీలో ఆ అహోరాత్రుల్లో కష్టపడి ప్రాణాలకు తెగించి నిలబెట్టబట్టే కదా మీరు అరెస్ట్ అయినప్పుడు. కానీ ఇంకోటి కానీ రాత్రనక పగలనక 20 సంవత్సరాల కుర్రోడి నుంచి 60 సంవత్సరాల ముసలాం దాకా మీకోసం ప్రాణం పెట్టబట్టే కదా మీరు ఇంత దాకా రాగలిగారు. మరి ఇప్పుడు మీకు వైసీపీ వాళ్ళు ఎందుకు కావాల్సి వచ్చారు? ఎందుకు మీరు వాళ్ళ కోసం వేస్తున్నారు? ఎందుకు మీకు దానికోసం ఆలోచిస్తున్నారు? మరి గతం వాళ్ళ మీద మీకున్న అవినీతిని మీరెందుకు మరకేసుకుంటారు? ఇది నేను అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళు పురంధేశ్వరి గారు, అమిత్ షా గారు, ఈ అందరూ కూడా కంపల్సరీ పార్టీ, నడ్డా గారు, వీళ్ళందరూ చెప్పాలి.